ఈ కొల్లేరు మా జిల్లాలో కూడా ఉంటుంది సార్ అధ్యక్ష. నా పక్క కాన్స్టిట్యున్సీ కైకులూరు. అప్పుడు కూడా గుడివాడలోనే ఉన్నాం అధ్యక్ష. ఈ కొల్లేరు సరస్సుని చంద్రబాబు నాయుడు గారు తవ్విస్తే దాన్ని రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేసినట్టు చెబుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, కొల్లేరు సరస్సు మా గుడివాడ విజయవాడ మీదుగా బుడమేరు అని చెప్పి ఒక ఏరు ఉంటుంది అధ్యక్ష. ఆ ఏరెళ్ళి కొల్లేరులో కలుస్తుంది. ఆ కొల్లేరు ఏలూరు నుంచి వచ్చేటువంటి తమిళేరు కూడా కొల్లేరులో కలుస్తాయి. అవన్నీ కూడా సముద్రంలోకి వెళ్ళేటువంటి వాటర్ అధ్యక్ష. అయితే ఈ కొల్లేరులో 3వ కాంటూరు నుంచి 5వ కాంటూరు వరకు వ్యవసాయం చేసుకుంటాకి పట్టా పొలాలు ఉన్నాయి అధ్యక్ష. అట్లాగే అసైన్ ల్యాండ్లు ఉన్నాయి. వాళ్ళకి వ్యవసాయం చేసుకుంటాకి అవకాశం ఉంది. అయితే అవన్నీ కూడా ఇల్లీగల్గా చెరువులు తవ్వారని చెప్పి ఆ ప్రాంతంలో చెరువులు తవ్వడం వలన ఈ ఏర్లు పొంగినప్పుడు ఇటు విజయవాడ కానివ్వండి, గుడివాడ, అదేవిధంగా ఏలూరు పట్టణం ఇవన్నీ కూడా మునిగిపోతున్నాయని చెప్పి వాటిని తొలగించాలని చెప్పి సుప్రీంకోర్టులో ప్రైవేటు వ్యక్తులు పిటిషన్ వేశారు అధ్యక్ష. దానికి సుప్రీంకోర్టు 2006లో ఆ కొల్లేరు ఇల్లీగల్గా తగిలినటువంటి చెరువులన్నింటినీ కూడా తీసేయమని చెప్పి సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశిస్తే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి చెరువులను తొలగించడం జరిగింది అధ్యక్ష. అయితే ఆయన మళ్ళీ వాళ్ళందరూ కూడా వచ్చి అడిగితే అక్కడ కొల్లేరున్న ప్రాంతం అంతా కూడా 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 7 కూడా కాంగ్రెస్ పార్టీ, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు అధ్యక్ష. అయినప్పటికీ సుప్రీంకోర్టు ఆర్డర్ ఉందని చెప్పి తప్పని పరిస్థితుల్లో వాటిని తొలగించి ఆ తర్వాత ఆయనే మరి అసెంబ్లీలో దీని మీద చాలా గంటలు చర్చ జరిగింది అధ్యక్ష. ఆయన అసెంబ్లీలో పెట్టి ఏకగ్రీవంగా తీర్మానం చేసి మరి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. దురదృష్టం మరి తీర్మానం చేసిన 6 నెలలకే రాజశేఖర రెడ్డి గారు చనిపోవటం, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు అధ్యక్ష. దానికి పెట్టిన తీర్మానాన్ని మళ్ళీ పెట్టారు. దానికి మేము సంతోషిస్తున్నాం. మా పార్టీ తరఫున కూడా మేము దానికి సపోర్ట్ చేస్తాం. ఇప్పటికైనా మళ్ళీ ఇది మేము చేసి ఢిల్లీ పంపించాం. మరి బీజేపీ వారు మద్దతు తెలుపుతారు. ఇప్పుడు ఎట్టాగు ఆయన మోడీ గారు పట్టించలేదని చెప్పి ఈ నెపం ఆయన మీద తోసేసి మళ్ళీ ఒక 5 ఏళ్ళు కాలక్షేపం చేయకుండా ఇప్పటికైనా దాన్ని సొల్యూషన్ చూడమని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష.